అనమాట. బాగా చెప్పారు డాక్టర్ గారు. భయపడిపోతూ ఉంటారు, అమ్మో ఫోర్త్ Yes. స్టేజ్ క్యాన్సర్ వచ్చింది తగ్గదు అని. Yes. అంటే తగ్గదు అనేది ఉంటుందా డాక్టర్ గారు అసలు? సో కొన్ని క్యాన్సర్స్లో ఏంటంటే స్టేజ్ 4 క్యాన్సర్స్లో మనము జబ్బుని పూర్తిగా క్యూర్ చేయలేకపోయినా కానీ జబ్బుని కంట్రోల్ చేసి లైఫ్ని ప్రొలాంగ్ చేస్తాం. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, డయాబెటీస్ క్యూర్ అవుతుందా? ఎన్ని రోజులు మెడికేషన్స్ తీసుకోవాలి వాళ్ళు? జీవితాంతం. హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లం, మరి దీనికి భయపడని వాళ్ళు క్యాన్సర్కి ఎందుకు భయపడతారు? సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెడికేషన్స్తో ఈవెన్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ నార్మల్ సర్వైవల్ చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. లుకీమియా అంటే తెలుసు కదా, బ్లడ్ క్యాన్సర్. వినంగానే అరే చాలా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఉందండి, దాని పేరు క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, సిఎంఎల్ అని అంటాం అనమాట. దీంట్లో కీమో అవసరం పడదు, ఏమీ అవసరం పడదు. ఒక సింగిల్ ట్యాబ్లెట్ రోజుకి ఒకటి తీసుకుంటే వాళ్ళ సర్వైవల్ నార్మల్ సర్వైవల్తో సమానం. సో ఈవెన్ ఇన్ బ్లడ్ క్యాన్సర్స్ వీ కెన్ క్యూర్ అండ్ కంట్రోల్ విత్ ఏ సింగిల్ ట్యాబ్లెట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము తెలియని ఇన్ఫర్మేషన్తో మనం ఒక ఫిక్సేట్ ఐడియా పెట్టుకుంటే దెన్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ విత్ గ్రోయింగ్ టెక్నాలజీ, ఒకప్పుడు ఏంటంటే ఒక 20 years బ్యాక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫోన్ అనేది లేదు, ఇంటర్మీడియట్లో డబ్బా ఫోన్ ఉండేది. ఇప్పుడు వీ హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఐఫోన్స్ కానీ అవి కానీ వచ్చాయి. అంటే టెక్నాలజీ ఎట్లాగైతే మిగతా పారామీటర్స్లో మిగతా ఫీల్డ్స్లో ఇంప్రూవ్ అవుతుందో ఈవెన్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఎస్పెషలీ ఇన్ క్యాన్సర్ అంత వేగంగా మనం వృద్ధి చెందామన్నమాట. ఒక 20 years బ్యాక్ టెక్నాలజీ ఇప్పుడుతో పోలిస్తే మోస్ట్ అడ్వాన్స్, మోస్ట్ డ్రాస్టికల్ చేంజ్. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీరు న్యూస్లో వినుంటారు, సో పర్టిక్యులర్ సెలబ్రిటీ అమెరికాకి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొచ్చారనేది వింటాం. కానీ ప్రస్తుతానికి అట్లాంటి పరిస్థితి లేదు. వీ హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇట్లాంటి న్యూస్ మీరు వినరు. అందరూ ఇండియాలోనే వాళ్ళ సిటీస్లో చేసుకుంటున్నారు. ఎందుకు? బికాస్ ద టెక్నాలజీ ఈస్ అవైలబుల్ అట్ అవర్ లోకల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఆల్టర్నేటివ్ థెరపీస్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ క్యాన్సర్ తగ్గిస్తాయి అంటే నమ్మలే వద్దా డాక్టర్ గారు? సో ఆల్టర్నేటివ్ థెరపీస్ ఆర్ మా థెరపీస్ వాట్ ఎవర్ ఇస్ ట్రీట్మెంట్ మనం ఎట్లా ఇస్తామంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఎవిడెన్స్ అండి. అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్. అంటే ఆల్రెడీ లక్షల్లో పేషెంట్స్లో పరిశోధనలు చేసి అది ప్రూవ్ అయిన తర్వాత దెన్ మనకి రియల్ లైఫ్లో మనం ఇస్తాం. దీన్నే మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం అనమాట. సో ఈ క్లినికల్ ట్రయల్ ఏంటంటే మనకి ఈ మెడికేషన్ అనేది పనిచేస్తుందా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉంటాయనేది ముందే మనకు తెలుస్తుంది. సో సపోజ్ ఒక క్యాన్సర్ మెడికేషన్ 70% పనిచేస్తుందంటే నేను పేషెంట్కి చెప్తాను, అమ్మ ఈ మెడికేషన్ ఆల్రెడీ 1,00,000 మందిలో ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నారు, 70% క్యూర్ అవుతుందని చెప్తాను. వేరే డాక్టర్ ఆర్ సమ్ ఆల్టర్నేటివ్ మెడికేషన్ దగ్గర వెళ్తారు, తను అంటారు 100% క్యూర్ చేస్తానంటారు. వాట్ ఈస్ ద ఎవిడెన్స్? సో యాజ్ ఎ పేషెంట్ తను ఏం డిసైడ్ చేస్తారు? ఎవరైనా 100% కాన్ఫిడెన్స్ ఇస్తే దే విల్ గో టు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. అట్లా ఎంతోమంది పేషెంట్స్ అట్లా వెళ్ళి 6 నెలల తర్వాత జబ్బు పెరిగి మళ్ళీ మా దగ్గర వస్తారు. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఒక్క పేషెంట్ ఇంప్రూవ్ అయినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్ అండి. ఆల్వేస్ ఏంటంటే మనము సైంటిఫిక్గా ఏదైనా చూడాలంటే ఎంతమందిలో ఆల్రెడీ ఈ మెడికేషన్ తీసుకున్నారు, ఎంత రిలీఫ్ వచ్చిందని. సో ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ని నమ్మాలన్నమాట. క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు డెస్పరేట్గా ఉంటారండి. క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చిందనే భయం, ఆ ఎమోషనల్ స్ట్రెస్, వాళ్ళ వర్క్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, వాళ్ళ పిల్లలు, ఈఎంఐస్ అవి ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎంటైర్ బ్రేక్ డౌన్ ఆఫ్ దర్ మెంట్. ఆ డెస్పరేట్ సమయంలో ఎవరైనా కొంచెం ఆశ చూపించినా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఏం తప్పు లేదు. సో ఆల్వేస్ ఏంటంటే మనకి ఏదైతే మోస్ట్ యూస్ఫుల్ థింగ్ అనేది కొద్దిగా కఠినంగా టేస్ట్ ఉంటుంది. సో మన ఏదైనా టానిక్ బాగా పనిచేస్తుందంటే టేస్ట్ అంత బాగుండదు అనమాట. అంటే మన ఏదైతే వాస్తవాలు, నిజాలు కొద్దిగా కఠినంగానే ఉంటాయి. సో ఆల్వేస్ ఏంటంటే వీ టెల్ ద రియాలిటీ. అమ్మ 70% కేసెస్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, 30%లో మందు పని చేయకపోవచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వీ హ్యావ్. సో ఇట్లాంటి పేషెంట్స్ ఒక ఎమోషనల్ సినారియోస్ని చాలా మంది అన్క్వాలిఫైడ్ పీపుల్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మేము డైట్తోనే కంప్లీట్గా క్లియర్ చేస్తామనేది వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారనమాట. క్యాన్సర్లో ఏంటంటే చాలా కొద్ది సమయం వరకే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలమండి. ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ వెళ్ళింది అనుకోండి మనం క్యూర్ చేయడం కష్టం అనమాట. అట్లా ఎంతోమంది పేషెంట్స్ ఇట్లా ఆ ఆపర్చునిటీ ఆఫ్ టైంలో మిస్ అయ్యి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని అల్టిమేట్గా మళ్ళీ మా దగ్గరకు వచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఓన్లీ డైట్
క్యాన్సర్ని తగ్గిస్తుంది అనేది చాలా చోట్ల విన్నాం డాక్టర్ అది గారు. పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే లాజికల్గా చెప్తాను. సపోజ్ డైట్ క్యాన్సర్ని కంట్రోల్ చేస్తూ ఉందంటే మ్మ్. ఇన్ని క్యాన్సర్ కేసెస్ ఎందుకు వస్తాయి, మ్మ్. ఇన్ని క్యాన్సర్ మరణాలు ఎందుకు వస్తాయి, ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఎందుకు వస్తాయి? మ్మ్. మన దగ్గరే కాదు, ఇప్పుడు మీరు అమెరికాలో చూసుకున్నా కానీ, జర్మనీలో చూసుకున్నా కానీ, ఏ యూరోపియన్ దేశంలో చూసుకున్నా కానీ, మ్మ్. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మ్మ్. డైట్తో ఏంటంటే మనం డైట్ ప్లస్ మెడికేషన్స్ ఇస్తే మ్మ్. ఎఫెక్ట్ అనేది కొద్దిగా మనకి ఎక్కువగా ఉంటుంది. మ్మ్. Diet alone is not the treatment for cancer Yes. once for all. Mm. It might add to the treatment so that cure options అనేది పెరుగుతాయే తప్ప మ్మ్. కేవలం డైట్ తీసుకుంటే మాత్రం అక్కడ సైంటిఫికల్గా భలే చెప్తా డాక్టర్ గారు. డైట్లో అంటే గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ కణాలకి చాలా షుగర్ అంటే ఇష్టము, తీపి అంటే ఇష్టము, అందువల్ల మేము ఆ డైట్ ఇవ్వము, ఇట్లాంటి మిల్లెట్స్ ఇలాంటి సూపర్ డైట్ మా దగ్గర ఉందని చెప్తూ ఉంటారు. అంటే క్యాన్సర్ సెల్కి ఇష్టమైంది ఇష్టం లేనిది అలా ఉంటుందా డాక్టర్ గారు? నిజంగానే మిల్లెట్స్ తీసుకుంటే ఈ క్యాన్సర్లో ఏదైనా మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుందా? సో ఆల్వేస్ ఏంటంటే ఎంత ప్రపోర్షన్ ఆఫ్ బెనిఫిట్ వచ్చేది అనేది మనం ఆలోచించాలన్నమాట. క్యాన్సర్ కణాలు బాడీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయండి? మన ఓన్ బాడీ నుంచి స్టార్ట్ అయ్యాయి. మ్మ్. అంటే మనకి ఏదైతే ఫుడ్ అవసరం పడుతుందో మ్మ్. క్యాన్సర్ కణాలకు కూడా అదే ఫుడ్ అవసరం పడుతుంది అనమాట. సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో మల్టీవైటమిన్స్ ఎక్కువ తీసుకుంటే మ్మ్. ఈ వైటమిన్స్ క్యాన్సర్ సెల్స్ తీసుకొని అవుట్గ్రో అవుతాయి. ఇంకెక్కువ అవుతాయి. అందుకోసం ఎట్లాంటి సప్లిమెంట్స్ ఇవ్వద్దు. మ్మ్. అండ్ షుగర్ ఫుడ్ వల్ల క్యాన్సర్ పెరిగిపోవడం అనేది అపోహ మాత్రమే. మ్మ్. ఓకే, షుగర్ కంట్రోల్ ఉంటే మన క్యాన్సర్ మెడికేషన్స్ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. మ్మ్. అంత మాత్రాన షుగర్ స్టాప్ చేస్తే క్యాన్సర్ స్టాప్ అవుతుంది అనేది కంప్లీట్గా అపోహ మాత్రం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఫేమస్ క్రికెటర్ అండ్ కామెంటేటర్ ఉన్నారు నవజోత్ సింగ్ సిద్ధు. మ్మ్. వాళ్ళ వైఫ్కి మల్టిపుల్ మైలోమా అనే మ్మ్. అడ్వాన్స్డ్ క్యాన్సర్ వచ్చింది. మ్మ్. తను వరల్డ్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ తీసుకున్నారు. తను కంప్లీట్గా రికవర్ అయిపోయారు, క్యూర్ అయిపోయారు. వచ్చిన తర్వాత తను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చేశారంటే, నేను డైట్ తీసుకోవడం వల్ల, తనకి స్పెసిఫిక్ డైట్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ క్యూర్ అయిందని మీడియాలో ఇచ్చారు. మ్మ్. సో దెర్ వాస్ అవుట్రేజ్ ఇన్ ద డాక్టర్స్ కమ్యూనిటీ అండ్ డైట్ అండ్ పేషెంట్స్ సమ్ కమ్యూనిటీ. కొన్ని హెర్బల్ మెడిసిన్. ఎస్, సో ఇది చెప్పారు. తర్వాత వారం తర్వాత తను వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే తన మెసేజ్తో ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ వేర్ వరీడ్ ఆ డైట్ కోసం. తర్వాత తను ఏం చెప్పారంటే, నేను చెప్పింది తప్పండి, నేను తీసుకున్న బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్తో పాటు డైట్ చేశాను, దానివల్ల ఇంప్రూవ్ అయింది, కేవలం ఈ ఫ్యాక్టర్ వల్ల ఇంప్రూవ్ అయ్యేది అనేది అపోహ మాత్రమే అని తను మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. సో డైట్ అలోన్ ఈస్ నాట్ ఎ క్యూర్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఈ అపోహలను ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు నమ్మొద్దు. బిలీవ్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. మీ డాక్టర్ గారి దగ్గర వెళ్ళి మనకి ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో అనేది మనం పబ్లికేషన్ చేస్తామన్నమాట. సో ఆ పబ్లికేషన్ని మనం చదవాలన్నమాట. ఎంత రెస్పాన్స్ ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, దాని తర్వాత మనము మెడికేషన్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట.